ఇక పోలవరం దాదాపుగా తుది దశకు చేరుకున్నట్లే అనుకోవాలి. ఒక పక్క ప్రాజెక్టు పనులు సాగుతూ ఉండగానే మరోపక్క భూ నిర్వాసితులకు అంతే వేగంతో పరిహారం అందుతోంది. జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్వయంగా పరిహారం చెల్లించే కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు. కొందరికి సమస్యలున్న మాట వాస్తవమేనని వాటిని కూడా పరిష్కరించి అందరికీ పరిహారం అందిస్తామని ప్రభుత్వం అంటోంది. మరిన్ని వివరాలు మా ఏలూరు ప్రతినిధి రాంబాబు అందిస్తారు. పోలవరం నిర్వాసితులకు ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీలోని పరిహారాన్ని అందజేయడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. ఈరోజు 1000 కోట్ల రూపాయలని పరిహారం కింద మంజూరు చేస్తుంది. ఆ పరిహారాన్ని లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారి అకౌంట్లోకి నేరుగా జమ చేస్తుంది. ఈరోజు మధ్యాహ్నం నుంచి ఈ అకౌంట్లోకి డబ్బులు పడుతున్నాయి. ఇక్కడ చెప్పండి అమ్మాయి, అసలు మీకు డబ్బులు వేస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? వేస్తున్నారండి. బాగానే ఉందండి. ఇప్పటికే నీకు ఇబ్బందులు తప్పదంటారా? లేదండి, ఇబ్బంది లేదండి, లేదు, హ్యాపీగా ఉందండి. ఎప్పటి నుంచి చూస్తున్నారు ఈ డబ్బుల కోసం? అసలు సంక్రాంతి నుంచి చూస్తున్నామండి, వస్తాయని చూస్తున్నామండి. హ్యాపీగా ఉంది. ఏం లేదండి, అంతా బాగానే ఉందండి, బాగానే ఉన్నాయండి. చూస్తున్నాము ఇక్కడ మహిళలు ఏ విధంగా చెప్తున్నారో, ఇప్పుడు అదే ఆర్ఎండ్ఆర్ ప్యాకేజ్ కింద అయితే బ్యాంక్ అకౌంట్లోకి నేరుగా డబ్బులు జమ చేస్తున్నారు. ఇప్పటి వరకు కొంతమంది పడి ఇంకా కొంతమంది పడలేదు. పడిన వాళ్ళు మాత్రం చాలా ఆనందంగా ఉన్నారు. పడిన వాళ్ళు కూడా పడతాయని చెప్పేసి ఆశాభావంతో ఉన్నారు. అంతేకాకుండా కొత్తగా మళ్ళీ సర్వే చేయాలి, 18 సంవత్సరాలు నిండిన వారికి కూడా ప్యాకేజ్ ఇవ్వాలని చెప్పి ఒక డిమాండ్ అయితే చెప్పడం ఉంది. ఆ ప్రకారం కూడా సర్వే చేయాలని చెప్పేసి వీళ్ళు నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కోరుతున్నారు. అయితే ప్యాకేజ్ 2 దశల్లో ఇస్తున్నారు. ఒకటి ప్రాజెక్ట్ 1, ప్రాజెక్ట్ 2 ఆ 2 దశలకు ఈ ఆర్ఎండ్ఆర్ ప్యాకేజ్ అందజేస్తున్నారు. మొదటి దశకు సంబంధించి 41.15 మీటర్లు కాంటూర్ లెవెల్ సంబంధించి ఎవరైతే నిర్వహిస్తులు ఉన్నారో వాళ్ళకి మాత్రం పరిహారం అందిస్తున్నారు. ఇప్పుడు చెప్ప మీకు ఏముంది? సార్, నా పేరు స్పందన సార్. మాది తాట్కూరు గుమ్మ కాలనీ, వేలేరుపాడు మండలం సార్. మాది ఫస్ట్ నుంచి సర్వే జరిగి 31A నుంచి ఏ బ్లాక్లో ఉండి ఫేస్ 1లో ఉండి సర్వేలన్నీ అయిపోయి మీకు ఇల్లు కావాలా, డబ్బులు కావాలంటే మాకు ఇల్లు కావాలని చెప్పి మేము కోరుకున్నాక మీ ఇంటికి ఇంత శాంక్షన్ అయినాయి అని చెప్పి మా ఇంటికి వచ్చేసి 11 లక్షలు శాంక్షన్ అయినాయి సార్. ఈ ప్రభుత్వం న్యాయం చేసింది, ఈ ప్రభుత్వం న్యాయం చేసిద్దని మేము ప్రతి ప్రభుత్వం దగ్గరికి తిరుగుతూ వేడుకుంటూ కాళ్ళు పట్టుకున్న సన్నివేశాలు ఏడ్చి మాట్లాడిన సన్నివేశాలు సందర్భాలు ఎన్నో ఉన్నాయి సార్. కానీ రామానాయుడు గారు మాకు ఖచ్చితంగా న్యాయం చేస్తారని మేము నమ్మి ఈరోజు ఆయనకు కూడా ఇవ్వడం జరిగింది. తప్పకుండా మాకు న్యాయం చేస్తామని చెప్పారు సార్. 25 సంవత్సరాల నుండి చికెన్ షాప్ అండి మాది. వేలేరుపాడు మండలంలోని మాకు సెంటర్లో షాప్ అండి మాది. మా తాతల కాడ నుండి, మా ఆయన గారి తాతల కాడ నుండి మొత్తం రేషన్ 23 నుండి మా ఇద్దరికి పెళ్ళి రేషన్ కార్డు వచ్చిందండి. అప్పటి నుండి కూడా మాకు అన్ని రేషన్ కార్డ్స్ ఉన్నాయి, అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. అయినా కానీ మాకు 4 లోకలను ఒక్కసారి తీసేసినాయి. మేమేం చేయలేమండి. పెద్ద ఆఫీసర్లు తప్ప మేము పిఓ గారి దగ్గరికి వెళ్ళినాం, ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళినాం, ఎవరి దగ్గరికి వెళ్ళినా కానీ అవి వస్తాయమ్మా అని ఇట్లనే సరిపిస్తున్నారు. ఇప్పుడు 41 కాంటూన్లో మొత్తం అయిపోయినాయి, మేము అందరికి ఇచ్చేసామని చెప్పారు కదా. కానీ మాకు లాంటి వాళ్ళు ఒక 2000 మందో మరి 1000 మందో నాకైతే లెక్క తెలియదు. మాకు లాంటి వాళ్ళు మాత్రం చాలా ట్రబుల్ అవుతున్నాం సార్. మేము ఇక్కడ కొంతమంది బాధితులు నిర్వాసితులు ఉన్నారు, వాళ్ళ బాధ కూడా అదే. చాలా మందికి డబ్బులు పడ్డాయి, కొంతమంది ఏమో డబ్బులు పడలేదు, పడుతున్నాయని చెప్పేసి చెప్తున్నారు. అదే సమయంలో కొంతమందిని నాన్ లోకల్ కాదు అన్న ఉద్దేశం అన్న ఒక కారణంతో వాళ్ళని జవాబుదారీ నుంచి తొలగించారు. మాకు కూడా న్యాయం చేయాలని చెప్పేసి వీళ్ళు కోరుతున్నారు. ఎందుకంటే సుదీర్ఘకాలంగా మేము ఇక్కడ ఉంటున్నాము, అటువంటిప్పుడు మేము నాన్ లోకల్ ఎలా అవుతాము? కొంతమంది మా మీద కావాలని ఫిర్యాదు చేశారు. అసలు విచారణ కూడా పూర్తిగా చేయలేదు. అటువంటి సమయంలోని మా పేర్లు తొలగించారు. పూర్తి విచారణ చేసి మాకు కూడా న్యాయం చేయాలని చెప్పేసి వీళ్ళు కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ వెంకటేశ్వర రాంబాబు, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, వేలేరుపాడు నుంచి.